ఇవాళ రైతు రుణమాఫీ చేయలేదంటున్నాడు. నేను సూటిగా సవాలు విసురుతున్న చంద్రశేఖరరావు గారికి వేదిక మీద నుంచి, ఫామ్ హౌస్లో ఉండి వచ్చిన వాళ్ళకి జోలి చెప్పుడు కాదు, అసెంబ్లీకి రా, లెక్కలు చెప్తా. ఏ ఊర్లో, ఏ తండాలో, ఏ గూడెంలో ఏ రైతుకి ఎంత రుణమాఫీ చేసినో 25,50,000 మంది రైతుల వివరాలు శాసనసభలో పెడతా. 21,000 కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలో వేసినో నేను లెక్క చెప్తా. నీకు చిత్తశుద్ధి, నీకు నిజాయితీ ఉంటే రా, వచ్చే అసెంబ్లీలో నువ్వు మాట్లాడు, అడుగు. అదేవిధంగా ఆనాడు నువ్వు 5,000 రూపాయలు సంవత్సరానికి రైతు బంధు కింద 10,000 ఇస్తే నేను ఎన్నికల్లో 15,000 ఇస్తా అని చెప్పిన. కానీ ఏ రోజు కూడా చంద్రశేఖరరావు గారు మనం అప్పుల్లో లేము, మనం ధనిక రాష్ట్రం, మన దగ్గర సంచుల కొద్దీ గుమ్మీల కొద్దీ రూపాయలు ఉన్నాయని అబద్ధాలు చెప్పిండు. వచ్చి చూస్తే గుమ్మీలు ఖాళీలు ఉన్నాయి. గుమ్మి కింద పందికొక్కులాగా కేసీఆర్ కుటుంబం మొత్తం తిని కూసున్నది. అయినా అధైర్యపడకుండా 15,000 బదులు ఆనాడు నువ్వు ఇచ్చిన 10,000 ఎగ్గొట్టిన 10,000 కాకుండా ఇవాళ 12,000 రూపాయలు సంవత్సరానికి రైతులకు ఇవ్వాలని రైతు భరోసా కార్యక్రమాన్ని జనవరి 26 తారీఖు నాడు ప్రారంభించుకున్నాం. మార్చి 31 లోపల ప్రతి ఎకరాకు వ్యవసాయ యోగ్యమైన భూమికి ఎకరాకు 6,000 చొప్పున మీ ఖాతాలో వేసే పూచి నాది అని నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. ఆయన అంటుండు ఎగ్గొడతారని. నేను నీలాక మాట చెప్పి ఎగ్గొట్టేటోని కాదు. దళితులకు 3 ఎకరాలని ఎగ్గొట్టినావు, దళిత ముఖ్యమంత్రి అని ఎగ్గొట్టినావు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు అని ఎగ్గొట్టినావు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే 100 మాటలు ఇచ్చి ఎగ్గొట్టిన చరిత్ర నీది, పంగనామాలు పెట్టిన చరిత్ర నీది. చంద్రశేఖరరావు 10 ఏళ్ళు పరిపాలన చేసి ప్రజల దగ్గరకు పోతే డిసెంబర్లో అధికారం కోల్పోయినావు, జూన్లో డిపాజిట్లు కోల్పోయినావు పార్లమెంట్లో. ఇప్పుడు మెదడు కూడా కోల్పోయినట్టే ఉన్నాడు ఆయన పెద్ద మంచి ఫామ్ హౌస్లో పండుకొని. డిసెంబర్లో ఆయన అన్నీ చెప్పిండు. ఆయన గుడిలు దర్గాలకు దస్తీలు కప్పిండు, గుడిలకు పోయి దండాలు పెట్టిండు. పెట్టిన తెలంగాణ ప్రజలు 10 ఏళ్ళు పెట్టిన ఆయన అరగోసకు ఇవాళ ఆయన గుణపాఠం చెప్పి ప్రభుత్వాన్ని దించిండు. అట్లే అబద్ధాలు చెప్తే పార్లమెంట్లో గుండు 0 ఇచ్చిండ్రు, ఆయన గాడిద గుడ్డి ఇచ్చిండ్రు. అయినా బుద్ధి మారలే. 14 నెలల నుంచి అంట ఆయన ఫామ్ హౌస్లో వండుకొని గంభీరంగా చూస్తుండ. ఎవరిని చూస్తున్నావా గంభీరంగా? అచ్చోసిన ఆంబోతులాక నీ కొడుకుని అల్లుని ఊరు మీద వదిలినావు. మైసమ్మ మన ఏంది జాంగీర్పీర్ల దర్గాకు వదిలిన మేకపోతులాక ఊరు మీద పడి మేస్తా ఉన్నారు నీ కొడుకు నీ అల్లుడు. మన జాంగీర్పీర్ల దర్గా కోసుకుంటాం కదా మనం, అట్లా జాంగీర్పీర్ల దర్గాను కూడా మోసం చేసిన 100 కోట్లు ఇస్తాను మా శంకర్ చెప్తున్నాడు ఇవాళ.